All set for BB Ustavam. ఈ రోజే బిగ్ బాస్ రీయూనియన్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు బిగ్ బాస్ ఉత్సవం షూటింగ్ జరిగినప్పుడు మన గౌతమ్ ఇంకా యష్మి మాట్లాడుకున్నారా లేదా అనేది నాకు చాలా గట్టి ఉంది. సో వీళ్ళ మధ్యలో ఏం జరిగింది అని మీకు డౌట్ రావచ్చు. సో వీళ్ళ మధ్యలో ఇన్స్టాగ్రామ్ గొడవ అనేది జరిగింది. మన గౌతమ్ అన్న రాధిక అని, మన యష్మి రాధిక అని మనకు రివర్స్ పనిచేసారు. సో ఆ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి. ఫుల్ ఫన్నీ, అంటే నాకు ఫన్నీ అనిపించింది. ఒకవేళ రైట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూసింది జస్ట్ టీజర్ మాత్రమే. అస్సలు సినిమా ఇప్పుడు ఉంది, అంటే వాళ్ళ కంటెస్టెంట్స్ రీయూనియన్ అయిన వీడియోస్ అనేవి ఉన్నాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ముచ్చట చెప్తా, అంటే ఏ కంటెస్టెంట్స్ ఏ వీడియో చేసిరని. సో దీంట్లో నిఖిల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ చాలామంది చాలా రకాలుగా వీడియోస్ చేసిరు. సో ఆ వీడియోస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇంకా కొంతమంది ఫొటోస్ అప్లోడ్ చేసి దాని గురించి అయితే పెట్టడం జరిగింది. సో ఈ వీడియో పార్ట్ 1 ఉండబోతుంది. పార్ట్ 2 అంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తే పార్ట్ 2 ద్వారా మీకు అందజేస్తా, అప్డేట్ ఇస్తా. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలా రిస్క్ చేస్తున్నా నేను. ఎందుకు ఏంది అనే దాని గురించి లాస్ట్లో చెప్తా. సో ఫస్ట్ మన నిఖిల్ వచ్చేసి గుడ్ మార్నింగ్ ఫ్యామ్ #BB8 మా టీవీ స్టార్ మా టీవీ మా ఇంకా షో అంటూ మనకి ఇట్లా ఫోటో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత పృథ్వీరాజ్ యా ఆన్ ద వే అంటూ మనకి ఇట్లా ఫోన్ మాట్లాడుతూ ఒక స్టోరీ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మన ఆదిత్య ఓం గారు గుడ్ మార్నింగ్ ఫర్ బిగ్ బాస్ 8 ఈవెంట్ అంటూ ఇలా అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత విష్ణుప్రియ మార్నింగ్ సన్ అంటూ ఇలా అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మన నాగమణి కంట మస్తు చిల్ అవుతున్నా అంటే ఇట్లా ఒక సింబల్ పెట్టి అట్లా అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. దాని తర్వాత మనకు నైనిక ఒక స్టోరీ పెట్టి గెస్ వాట్స్ హ్యాపెనింగ్ ఆల్సో ఫీలింగ్స్ మచ్ అని ఇలా అయితే మేకప్ చేస్తూ ఒక మనకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మన యష్మి గారు February 5, 2025 ఫిల్టర్ యూజ్ చేస్తూ ఏదైతే మనకు రెడీ అయిపోయిన తర్వాత ఆ కాస్ట్యూమ్తో ఒక వీడియో అనేది చిన్న క్లిప్ అనేది అప్లోడ్ చేశారు. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. దాని తర్వాత మన బేబక్క గారు బిగ్ బాస్ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కపోయారు. సో ఆ వీడియో ఏముందో ఆ వీడియో చూడండి. ఈ రోజే బిగ్ బాస్ రీయూనియన్ ఉత్సవం, నేను రెడీ అయిపోయా. అందరూ ఎంతగా చూస్తున్నారు, ఏంది పర్సనాలిటీ, వీడియోలు ఏంటి, గోల్ ఏంటండి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాను, చూడండి మొత్తం ఆగిపోయింది ట్రాఫిక్, అందుకనే చేస్తున్నాను. ఇప్పుడు క్లాసులు దొబ్బొద్దు నాకు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఆల్ సూన్. చూసిరు కదా, ఇదన్నా జరిగిన ముచ్చట. దాని తర్వాత మన నయని పవాని గారు బిగ్ బాస్ ఈవెంట్కి రెడీ అవుతూ ఒక 2 వీడియోలు అప్లోడ్ చేసారు. ఆ వీడియో కూడా చూడండి. All set for BB Ustavam. యాక్చువల్గా నా గొంతు అసలు బాగానే లేదు. ఐఎమ్ హ్యావింగ్ థ్రోట్ పెయిన్. ఈరోజు బీబీ ఉత్సవంలో ఏం మాట్లాడతాను ఏంటి, ఐ డోంట్ నో. ఐమ్ గోనా టాక్ వెరీ లెస్, బట్ ఐ విల్ నాట్ టాక్. సో చూసిరు కదా, ఇది జరిగిన ముచ్చట. దాని తర్వాత మన నయని పవాని గారు గంగవ్వకి హాయ్ చెప్తూ ఇంకా బేబక్క గారు వెనక నుంచి హాయ్ హాయ్ అంటారు. సో ఆ వీడియో కూడా చూడండి. సో చూసిరు కదా, ఇంకా దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే కంటెస్టెంట్స్ మన బిగ్ బాస్ 8లో ఉన్నారో వాళ్ళు రెడీ అవుతారు, కొంచెం ముచ్చట్లు స్టోరీ స్క్రిప్ట్లు అన్నీ చదువుతారు. సో ఆ వీడియో కూడా చూడండి. సో చూసిరు కదా, ఇది జరిగిన ముచ్చట. ఇది కేవలం పార్ట్ 1, ఎందుకంటే మనం నెక్స్ట్ వీళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తే పార్ట్ 2లో అప్లోడ్ చేస్తా. ఇంకా నేను లాస్ట్కి చెప్తున్నా అనేది ముచ్చట ఏంటిది అంటే, సో ఈ వీడియోకి చాలా రిస్క్ తీసుకున్నా, ఎందుకంటే ఈ షూటింగ్ వీడియో అనేది డైరెక్ట్గా అప్లోడ్ చేసిన వితౌట్ ఎనీ రైట్స్. సో దాని గురించి మీరు మన ఛానల్ని కొంచెం లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి అన్ని కథలు చెప్తా. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి అన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.